నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు. మొత్తం ఈ కుంభకోణంలో మద్యం మాఫియాలో ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింది? ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తా. మీరు చెప్తున్నారు కదా కుంభకోణం. ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకు ఎలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు ఈ అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి. దీంట్లో బిగ్ బాస్ అని ఒక ప్రచారం జరుగుతుంది సార్. ఎవరు ఆ బిగ్ బాస్? కీలకంగా పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు, ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2, సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అనేది అని భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే, జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురం ప్లాన్ చేసి మిగతా అందరు నాయకులను కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తరువాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు కూడా